తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. శ్రావణ మాసం ముగిసినా పదవుల భర్తీపై క్లారిటీ రావడం లేదు. పలు దఫాలుగా ఏఐసీసీ అగ్రనేతలతో చర్చలు జరిపిన పదవుల ఎంపిక కొలిక్కి రాకపోవడానికి కారణాలేంటి? మంత్రివర్గ విస్తరణను అడ్డుకుంటున్న నేతలెవరు? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలవుతోంది. కానీ రెండో దఫా మంత్రివర్గ విస్తరణ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. కొత్త టీపీసీసీ ఎంపిక, మిగిలిన కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక, ఇలా ఒక విషయానికి మరొక విషయం ముడిపడి ఉండడంతో ఎక్కడ వేసినా గొంగలి అక్కడే అన్న చందంగా తయారైంది తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి. టీపీసీసీ చీఫ్ ఎంపిక, కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఎవరికి వారు ఏఐసీసీ పెద్దలకు లిస్టులు ఇవ్వడంతో పదవుల భర్తీపై ఏఐసీసీ బ్రేకులు వేసినట్టు తెలుస్తోంది. ఇక పదవుల భర్తీ విషయంలో రాష్ట్రానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ఒపీనియన్లను ఏఐసీసీ పెద్దలు తీసుకున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో మధు యాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం పదవితో పాటుగా మెజార్టీగా మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భారీ సంఖ్యలో భర్తీ చేయబోతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ సీట్లు కేటాయించిన బీసీలకు ఈసారి టీపీసీసీ చీఫ్ ఇవ్వాలని భావిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటి వరకు లంబాడాలకు టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వలేదు కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలని అంటున్నారు ఎంపీ బలరాం నాయక్. మరోవైపు మంత్రివర్గ విస్తరణలోనూ అదే తంతు కొనసాగుతోంది. రాష్ట్రంలో మెజార్టీ జనాభా ఉన్న కులాలకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు. అటు ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ లాంటి ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు దక్కలేదు. దానితో సామాజిక వర్గాలుగా ఉమ్మడి జిల్లాల వారీగా అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గంలో గొల్ల కుర్మల నుంచి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తనకు మంత్రివర్గంలో చోటివ్వాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది. దాంతో మంత్రివర్గ విస్తరణలో స్థానం మాకు కావాలంటే మాకు అవకాశం కల్పించాలంటూ ఏఐసీసీ పెద్దల్ని కలుస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. అటు కూటమిలో భాగస్వాములైన సిపిఐ, తెలంగాణ జనసమితి నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నేతలు. దాంతో మొదటి విడతలో సిపిఐ, తెలంగాణ జనసమితి నాయకులకు కార్పొరేషన్ చైర్మన్లలో అవకాశం కల్పించలేదు. కనీసం ఈ విడత తమ నాయకులకు ఇవ్వాలని జనసమితి అధ్యక్షుడు కోదండరాం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కోసం 10 ఏళ్ల నుండి పోరాటం చేస్తున్న మాకు సైతం కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు ఇవ్వాలంటూ కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఎవరికి వారు మాకు కావాలంటే మాకు పదవులు కావాలని ఏఐసీసీ పెద్దలను కోరడంతో ఎవరికి ఇవ్వాలో తెలియక కాలయాపన చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. అయితే శ్రావణం ముగిసినా పదవులు దక్కకపోవడంతో మరికొందరు లీడర్లు ఇంకా పదవులు దక్కేదెప్పుడన్న రీతిలో నిట్టూరుస్తున్నారు. చూడాలి మరి టీ కాంగ్రెస్ నేతలందరినీ కాంగ్రెస్ హైకమాండ్ పదవుల విషయంలో ఎలా కూల్చేస్తుందో.